ఇక్కడ మనమందరము కూడా అనేక సంవత్సరాలు బట్టి పరమపూజ్య గురుదేవుల యొక్క మార్గదర్శనంలో మన జీవితాలను మలుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు గురుదేవులు చాలా పెద్ద బాధ్యత మన మీద ఈ వసంత పంచమి నుంచి పెట్టబోతున్నారు. ఆ బాధ్యత నిరంతరం మీరు మనసులో గుర్తుంచుకోండి. దేశ, కాల, జాతి, మత, కుల, వయోరహితమైన జీవించే విధానాన్ని మానవ జాతికి అందించాలి. జీవించే విధానాన్ని మానవ జాతికి అందించాలి అనేది గురువు గారి యొక్క కోరిక. ఈనాడు మనం చదివే చదువులు, మనం చేసే ఉద్యోగాలు ఏ లక్ష్యంతో చేస్తామంటే భౌతికంగా మనం ఏది సుఖం అనుకుంటామో ఆ సుఖాలు వచ్చేటట్టు చేస్తూ ఉంటాం. దేనికి అంటే భౌతిక శరీరానికి. అంటే పని ఎంత ఎగ్గొట్టగలిగితే వాడు అంత కరెక్ట్గా జీవిస్తున్నాడు అని అర్థం. మిగతా జాబ్స్లో నాకు తెలియదు, కానీ మరి కాలేజీ లెక్చరర్స్గా నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎవడు ఎన్ని క్లాసులు ఎగ్గొట్టగలడు, ఎంత పాఠము చెప్పకుండా అర్థమైంది కదా, అంత కరెక్ట్గా వాడు జీవిస్తున్నాడు. పాఠాలు ఎవడైనా బాగా చెప్పినా, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన వాడు మూర్ఖుడు. ఇంకా అది ప్రతి చోట ఉంది. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ ఎంత పనిని మనం ఎగగొట్టి ఎంత డబ్బు మనము పని చేయకుండా సంపాదించగలమో అది అంత గొప్పది. కానీ జీవించటంలో ఏం పొందాం మనం? ఆ శాంతి. ఏదైనా ప్రేమ గురించి మాట్లాడితే పేపర్లో చూస్తే చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు నన్ను ప్రేమించవా, అయితే నేను చంపేస్తా. నువ్వు ప్రేమించకపోతే ఏం చేస్తాడు వాడు? చంపేస్తాడు. కానీ మనకి తెలిసిన ప్రేమ ఏంటి అంటే, ఎవరిని ప్రేమిస్తామో వాడి కోసం నువ్వు నీ ప్రాణాలు ఇచ్చేయాలి. ప్రేమ అంటే అది. కానీ అది పెద్ద న్యూస్. అది కారణం ఏంటి? న్యూస్ ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ మీద నాకు చాలామంది అంటారు, మరి ఇలాంటివన్నీ ఎందుకు వేస్తారండి అని. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, ఎందుకు వేస్తున్నారు? నీకు కావాల్సింది వేస్తున్నారు వాళ్ళు. అసలు న్యూస్ పేపర్ ట్రైనింగ్లో ఓ విచిత్రమైన సంఘటన చెప్తారు. కుక్క కనుక మనిషిని కరిస్తే అది న్యూస్ అవ్వదు. కుక్క కనుక మనిషిని కరిస్తే అది న్యూస్ అవ్వదు. ఏది న్యూస్ అవుతుంది? మనిషి కుక్కను కరిస్తే అది న్యూస్. భావార్థం కదా. మనకు అది ఇంపార్టెంట్. ఇంత న్యూస్ పేపర్ వాళ్ళని, మీడియా వాళ్ళని ఏమనద్దు. మీకేది కావాలో అది ఇస్తారు. ఎందుకు చెప్తున్నాను ఇది? ఇంత మనం మాట్లాడుకుంటున్నా కూడా అసలు జీవించటం ఎలాగా అనేది మనం మర్చిపోయాం. మనం అసలు ఊపిరి పీల్చుకుంటున్నాం అనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీకు జలుబు చేస్తే తెలుస్తుంది. పంటి నొప్పి వస్తే పన్ను ఉందని తెలుస్తుంది మీకు. తలనొప్పి మీకు రాదు. ఎందుకు? తల ఉంటే కదా రావుతుంది. అంచేత తలనొప్పి వస్తే మీరు ఆనందించండి, నాకు తల ఉంది అని తెలుస్తుంది. అంటే బాధలన్నీ మీ యొక్క అవయవము ఏదో లోపములో ఉన్నది, దానికి ఏదో కావాలి, దాన్ని మీరు సరిచెయ్యాలి. అది కనుక మీరు తెలిస్తే సరి చేసేస్తే ఆ బాధ ఉండదు. బాధ లేకపోతే హాయిగా జీవిస్తారు. ఇప్పుడు దేన్ని సరి చేయాలి మనం ఎక్కడ బాధపడుతున్నాం? మనస్సులో. బుర్రలో కాదు, మనస్సులో బాధపడుతున్నాం. మనస్సు గురించి ఎక్కడ ఆలోచిస్తున్నాము? మనస్సు ఉంది అంటాం మనం. ఎక్కడుంది మీ మనస్సు? తల్లో ఉందా మనస్సు? తల్లో ఉన్నది బ్రెయిన్. బ్రెయిన్ అంటే మస్తిష్కం. ఒక మాంసం పిండము రకరకాలుగా ముడతలు పడి ఉంది. ఈ మాంసపిండము మనం బ్రెయిన్ అని ఏమంటాము?
అది మనస్సు యొక్క కర్మేంద్రియము అన్నది మర్చిపోయాము. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కొంచెం యోగ విద్య గురించి తెలిసిన వాళ్ళకి వాయువు యొక్క కర్మేంద్రియము చేతు, వాయువు యొక్క జ్ఞానేంద్రియము చెప్పండి, చర్మము. చర్మము వాయువు యొక్క జ్ఞానేంద్రియం, కర్మేంద్రియము చేతు. వాయువు ద్వారా మనలోకి ఏం వెళ్తోంది? ఆక్సిజన్ వెళ్తుంది అనుకుంటాం మనం. కానీ మన ఋషులు ఏం చెప్తారంటే ఆక్సిజన్తో మీరు జీవించటానికి సంబంధం లేదు. అంటే ఆక్సిజనే మీకు ప్రాణం ఇస్తే అప్పుడే శరీరం వదిలిన వాడికి 20 ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టేసి గది మీద ఆక్సిజన్ నింపేస్తే బతుకుతాడు ఆవిడ? బతకడు కదా. చేత బతకడానికి కారణం ఏంటి? అది మొట్టమొదట మన భారతీయ ఋషులు కనిపెట్టారు. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. మళ్ళీ 2 మాటలు చెప్పాను, జాగ్రత్తగా వినండి. నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే ఆ అవయవం కరెక్ట్గా పనిచేయకపోతే, ఆ అవయవంలో ఏదైనా లోటు ఉంటే. ఈ ముఖ అర్థమైంది కదా. దానికి ఉదాహరణ కూడా ఇచ్చారు. మనకి తలనొప్పి ఎందుకు రాదు, కానీ వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ తలనొప్పి. ఒకటి నేను చెప్పింది అర్థం కాకపోవటం వల్ల తలనొప్పి రావచ్చు, ఇంకోటి అర్థమైపోతే ఖచ్చితంగా భయంకరమైన తలనొప్పి వస్తుంది. మరి దాన్ని పోగొట్టుకోవాలి కదా. దానికి 2 మాటలు ఉపయోగిస్తున్నాను. జ్ఞానేంద్రియము, కర్మేంద్రియం. 5 తత్వాలు ఉన్నాయి మన దగ్గర. మొట్టమొదటిది ఏముంది మన దగ్గర? ఆకాశతత్వం. ఉపనిషత్తులకి ఏం చెప్తారు అంటే, నేను జీవించటం గురించి చెప్తున్నాను, మర్చిపోకండి. వాయువు ద్వారా మనం బతకము, వాయువు ద్వారా ఇంకోటి మనలోకి వెళ్తోంది, అది మనని బతికిస్తోంది అని గుర్తించడానికి చెప్తున్నాను. ప్లస్ ఇది మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే, మీకు ఇదందరూ చాలాసార్లు ఉన్నారు. ఇవాళ నుంచి దాన్ని నేను ఉపయోగించుకోబోతున్నాను. ఆకాశం మొట్టమొదటి. ఆకాశం అంటే ఏంటి? చుట్టూ ఉన్నది ఆకాశం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు చెప్పటానికి అమెరికాలో డైనటాలజీ సైంటాలజీ అని ఒక కోర్స్ ఉంది. గంటకి 20,000 రూపాయలు తీసుకుంటాడు. ఇప్పుడు నేను మీకు చెప్తాను చెప్పటానికి. వాళ్ళకి మన గురువుగారు సాహిత్యం చూపిస్తే దీని తర్వాత ఏంటని నేను వాళ్ళని అడిగాను. అంటే మనం 20,000 రూపాయలు తీసి చెప్పటం లేదు కదా అని మీకు నొప్పులు రావటం లేదు. మంచిగా నొప్పి బరువు ఉండాలి కదా, 20,000 పోగొట్టుకున్నాను కదా. అర్థమవుతుంది ఎంత ముఖ్యమైనదో. అందుకు ఇది రిపీట్ చేస్తుంది. ఆకాశము అన్నదేంటో మనకి చాలా మంది తెలియదు. గురువు గారు దాన్ని ఉపయోగించుకోవటం నేర్పి ఆకాశాన్ని ఒక విశేషమైన లక్ష్యం కోసం ఉపయోగించుకోమని చెప్పారు. ఆకాశం అంటే ఏంటో మీకు తెలియాలి. ఆకాశం అంటే ఏంటో తెలిసాక దాని లక్షణాలు మీకు తెలియాలి. ఆ లక్షణాలు తెలిసాక మీరు ఏం చేయాలి? దాన్ని ఉపయోగించుకోవాలి. ఆకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనకేమనిపిస్తుంది? ఆకాశంలో ఉంటున్నాం, అసలు మాకు కనిపిస్తే కదా ఏదైనా ఉపయోగించుకోవటానికి. కానీ యోగులు చెప్పారు, మీ శరీరంలోనే ఆకాశానికి సంబంధించిన కర్మేంద్రియం ఒకటి ఉన్నది, ఆకాశానికి సంబంధించిన జ్ఞానేంద్రియము ఒకటి ఉన్నది. మీరు చాలా మంది తెలుసు ఈ మాట. జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము. ఆకాశం యొక్క జ్ఞానేంద్రియము, ఆకాశం యొక్క కర్మేంద్రియం. ఏంటవి? ఆకాశం యొక్క జ్ఞానేంద్రియము చెవులు, శంఖాకృతిలో ఉంటాయి. ఆకాశం యొక్క కర్మేంద్రియము నాలిక. అంటే ఆకాశము యొక్క జ్ఞానము చెవుల ద్వారా తెలుసుకుని మీ మాటలని ఉపయోగించుకుంటే ఆకాశాన్ని మార్చేయవచ్చు. ఈ ప్రిన్సిపల్ అర్థమైందండి. ఎలా చేయగలము? గురువుగారు అందజేశారు. మీరందరూ కూడా చాలా సంవత్సరాలు బట్టి చేస్తున్నారు, కానీ ఈ లింక్ తెలియదు. ఆకాశం యొక్క జ్ఞానేంద్రియము చెవులు, శంఖంలాగా ఉంటుంది.
చెవి ఆకృతి కనుక మీరు చూస్తే శంఖంలాగా ఉంటుంది. కర్మేంద్రియము నాలుగు ఎలా పనిచేస్తుంది మీకు తెలుసా? చక్రంలాగా పనిచేస్తుంది. మనసులో మాట అనుకోవాలి, ఆ మాట బయటకు రావాలి, మళ్ళీ అనుకుంటారు, బయటకు వస్తుంది. మాట అనుకోకుండా వచ్చారంటే ఏం చూస్తాను నేను? మీరేం మాట గురించి మీరేమి ఊహించకూడదు, మాట్లాడాలి. సంభవం అది ఇదండి, అది చక్రం. అంచేత శంఖం చక్రం అని ప్రపంచాన్ని పాలించేటటువంటి విష్ణువు శంఖాన్ని పూరిస్తేనే ప్రపంచాన్ని పరిపాలన చేసి ఉంటే అందరూ శంఖాలు పూరించుకుంటూ పోతుంది. ఈ శంఖం ఆకాశాన్ని యొక్క జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మీరు ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. కర్మేంద్రియం. కానీ ఈ ఆకాశంలోంచి ప్రాణము బయటకు వస్తుంది. వాయుతత్వం అంటే ఆక్సిజన్ గురించి కాదు ఋషులు చెప్పేది. ప్రాణము బయటకు వస్తుంది. ఆకాశం నుంచి ఒక మెట్టు కింద దిగితే ప్రాణం వస్తుంది. అంటే వాయువు యొక్క కర్మేంద్రియము చర్మం. తప్పు చెప్పారు. వాయువు యొక్క జ్ఞానేంద్రియము చర్మము, స్పర్శ. వాయువు యొక్క కర్మేంద్రియము చేతి. కర్మేంద్రియం అంటే ఏంటి? ఉపయోగించుకునేటటువంటి ఇంద్రియము. అర్థమవుతుంది కదా? అంచేత వాయువు ప్రాణశక్తిని ఉపయోగించుకోవాలంటే దేంతో ఉపయోగించుకోగలం? దాని కర్మేంద్రియం చేతులు కనుక చేతులతో ఉపయోగించుకోవాలి. మరి చేతుల్లో ఎన్ని వేళ్ళు ఉన్నాయి మనకి? 6 వేళ్ళు 7 వేళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. దాంతో నన్ను ఆర్గ్యూ చేయొద్దు. అదంతా మనం విచిత్రంగా చూస్తాం. లేకపోతే చాలా మంది 6 వేలు అది ఉంటే పాప ఆపరేషన్ కూడా చేయించేసుకుంటారు. కొంతమంది తెలియని వాళ్ళు ఏముంటారంటే, నీకు 6 వేళ్ళు ఉండటం బట్టే కదయ్యా నువ్వు ఇంత గొప్పవాడి అయ్యో అంటే దాని వేలు కోసుకోకు అంటాడు. కానీ ఆ వేళ్లలో లేదు. ఎందులో ఉంది? ప్రాణశక్తి యొక్క కర్మేంద్రియములో ఉన్నది. మరి ఆ ప్రాణశక్తి యొక్క కర్మేంద్రియాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఆకాశం నుంచి ఆ ప్రాణశక్తిని ఉత్పత్తి చేసేటటువంటి బేసిక్ పాయింట్ ఎలా వస్తుంది అన్నది గాయత్రి. అది పరమ పూజ్య గురుదేవులు మనకు అందజేసినటువంటి, ఇదివరకు ఎప్పుడూ ప్రపంచానికి చెప్పబడనటువంటి, చెప్పలేనటువంటి రహస్యం. అంచేత మీకు ఎప్పుడైతే ఇవి రెండూ తెలుస్తాయో మాటనే ఉపయోగించుకుంటారు చేతలతో. కర్మేంద్రియాల గురించి చెప్తున్న మాట ఆకాశం యొక్క కర్మేంద్రియం. కర్మేంద్రియం అంటే చేసేది. చేతలు ప్రాణశక్తి యొక్క కర్మేంద్రియం. మన మాట్లాడే శక్తి, పని చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తి భారతీయుడా? వాడికి మాత్రమే ఉందా మాట్లాడగలిగే శక్తి? భారతీయులు లేకపోతే క్రిస్టియన్స్కి ఉంది. కొన్ని ఇంకొంతమందిని కలుపుకుందాం. మీరు చెప్పాలా, రియాక్ట్ అవ్వాలి మీరు. ఎవరికి ఉంది? అందువల్ల ఈ గాయత్రి మంత్రము సమస్త ప్రాణిది. గురువు గారు అక్కడ ఒక క్వాంటమ్ జంప్ చేశారు. సైన్స్లో మాట్లాడదలుచుకుంటే, సైన్స్ చదివి ఫిజిక్స్ చదివి దాంట్లో రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ జంప్ అర్థమవుతుంది. క్వాంటమ్ జంప్ అంటే కానీ అది అర్థమైనా అర్థం అవ్వకపోయినా మనం చేయగలిగితే చాలు. పేరులో ఏంటి? కానీ గాయత్రి మంత్రము ఒక సంస్కారము ద్వారా మనలోకి వెళ్తుంది. దాన్ని యజ్ఞోపవీత సంస్కారము అంటాం. రాజలక్ష్మి గారు మనం రెడీ చేయండి. దీన్ని మనము యజ్ఞోపవీత సంస్కారము అంటాం. యజ్ఞోపవీత సంస్కారం అంటాం తప్ప యజ్ఞ ఉపవీతం అంటే ఏంటో మనం మర్చిపోయాం. యజ్ఞము అనే యొక్క అతి 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 స్థూల రూపం ఏమిటి అంటే ఈ యజ్ఞకుండము. అది అంటే మీరు ఇంజనీరింగ్ చదివారు అంటే ఒక కాగితం ముక్కిస్తారు. నేను ఇంజనీరింగ్ చదివాను అని మీరు ఎవరికైనా నిరూపించదలుచుకుంటే ఏం చేస్తారు? మళ్ళీ పరీక్ష రాయరు, ఆ కాగితం ముక్కు చూపిస్తారు. ఖచ్చితంగా ఆ కాగితం ముక్కే మిమ్మల్ని ఇంజనీర్ చేసింది. కానీ ఆ కాగితం ముక్క ఇంజనీరింగ్ కాదు. చేత యజ్ఞము ద్వారా ఈ యజ్ఞ విద్య మీలోకి వస్తుంది. కానీ యజ్ఞము కాదు, యజ్ఞ ఉపవీతము మీకు ఆ శక్తి ఇస్తుంది. పైకి రండి. ఎవరో యజ్ఞోపవీత సంస్కారాలు చేసుకున్నారు కదా.
అంచేత ఈ సంస్కారం అంటే అర్థమైంది కదా. ఇంజనీర్ యొక్క సంస్కారం ఏంటి? ఇంజనీర్ లాగా ప్రవర్తిస్తాడు. డాక్టర్ యొక్క సంస్కారం ఏంటి? డాక్టర్ లాగా ప్రవర్తిస్తాడు. ఫిజిక్స్ చదివినవాడు ఫిజిసిస్ట్ లాగా ప్రవర్తిస్తాడు. సంస్కారం అంటే అర్థమైంది కదా. అంచేత గాయత్రి మంత్రము అంటే ఏంటో అర్థమైంది కదా. ఆకాశాన్ని వాయువుతో మనకి కావలసినట్టు మార్చుకుంటా. అందుకే గురుదేవులు అఖండ జ్యోతి మొదలెట్టినప్పుడు ఎప్పుడో ఒక మాట రాశారు, స్వర్గాన్ని ఆకాశం నుంచి నేనేం దింపబోటలే, పృథ్వీని స్వర్గంగా మారుస్తా. ఈ మాటకు అర్థం తెలిసిందా? ఇప్పుడు మన వాక్కు ఆలోచనలు, మన ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తిని ఉపయోగించుకునే విధానం. దీని ఫార్ములా ఏంటి? గాయత్రి. గయాన్ త్రాయతి ఇది గాయత్రి. అంచేత ఎవరైతే వాడి ప్రాణాలను రక్షించుకోగలడో, నోటితో కాదు, ప్రాణాలను రక్షించుకునేవాడు ఎప్పుడైనా చనిపోతాడా? మీరే చెప్పండి. చేత గాయత్రి మంత్రం చేసిన వాడు ఏమవుతాడు? మృత్యుని దాటుతాడు, గ్యారంటీగా దాటుతాడు, సశరీరముగా దాటుతాడు. మరి ప్రాణం పోయినటువంటి వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళందరూ అమరులు అని అంటాం కదా. అమరులు అంటే ప్రాణం పోనివాడు, చనివాడు. చేత ఈ గాయత్రిని, ఆ ఆకాశ ప్రాణతత్వాన్ని కనుక మనం మార్చుకోగలిగితే ఏమవుతాం? మనం అమరులు అవుతాం. అమరులు అవుతే పృథ్వీ ఏమవుతుంది? స్వర్గం. సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా. అది ఒక మతానికి సంబంధించింది కాదు. మతాన్ని మనం వదులుకోవాలి. ఇంకా మానవ జాతికి మతం అక్కర్లే. అందుకే మతం పేరుతో ఏవేవో జరుగుతాయి, కానీ ఆ మతానికి అనుగుణ్యమైన జీవితం ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? ఎందుకు కనిపించటం లేదు? ఆ మతంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మర్చిపోయాం మనం. ఆ మతంలో అవకాశాలను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యమే, అవకాశాలను ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యాన్నే మనం ఆకాశం అంటాం. చేత ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం కాదు. సైంటిస్టులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? సెకండ్కి కొన్ని వేల మైళ్ళ వేగంతో ఈ మొత్తము గోళము విస్తరిస్తుంది. ఎక్కడ విస్తరిస్తోంది? సైంటిస్టులు తెలియదు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వాళ్ళు రాసిన పుస్తకం ఉంటుంది. ఈ విశ్వ ప్రపంచం గురించి కార్ల్ సాగాన్ అనే అతను ఒక BBC టీవీ సీరియల్ అందజేశాడు. అది వీలైతే సాయంత్రం చూపిస్తాను నేను మీకు. ఆకాశము అంటే అవకాశము ఉపయోగించుకునేగలిగినటువంటి ఏరియా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సెకండ్కి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే స్పేస్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. ఆకాశాన్ని మనం ఉత్పత్తి చేస్తోంది. ప్రకృతి ఎలా చేస్తుందో తెలియదు వాళ్ళకి, మన ఋషులకి తెలుసు. గాయత్రి మంత్రంలో ఉంది, అది కూడా ఉంది ఆ రహస్యాన్ని. అందుకే గురుదేవులు ఏం చెప్తారు అంటే గాయత్రి మంత్రాన్ని 3 లెవెల్స్లో మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పదలుచుకున్న దేంతో మొదలెట్టానో ఉందా? మర్చిపోయారా? తలనొప్పి వస్తుందా? తలనొప్పి వస్తుందనండి, లేకపోతే మీకు తల్లేదంటారు. లేకపోతే ఇంకోటి, మీరు దాన్ని బాగా ఉపయోగించుకోగలిగితే తలనొప్పి రాదు. కాదు, మీరు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేశ, కాల, జాతి, మత, లింగ, వయోభేదము లేకుండా జీవించే కళ గురువు గారు నేర్పింది. ఇది మీరు గాయత్రి చేస్తున్నాము, మంత్రం చేస్తున్నాము, సంస్థకి చెందిన వాడిను, ఇంజనీరు, నేను ఫలానా యూనివర్సిటీ నుంచి డిగ్రీ తెచ్చాను అంటాడు. ఇంకోడు ఇంకో యూనివర్సిటీ నుంచి తెచ్చుకుంటాడు. ఒకడు పిట్స్ పిలాని నుంచి తెచ్చుకుంటాడు యూనియన్ డిగ్రీ, చాలా గొప్ప భారతదేశంలో. ఇంకోడు నాగార్జున యూనివర్సిటీ నుంచి తెచ్చుకుంటాడు. కానీ బయటకు వచ్చాక ఇద్దరు ఒకటే, ఇద్దరు ఇంజనీర్ లాగా ఉండాలి. చేత మొత్తము మానవ జాతి తన ప్రాణశక్తిని అవకాశాలు తయారు చేయగలిగేటటువంటి వాక్శక్తిని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, గురుదేవులకి మన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆ విధంగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటేనే కదా అవకాశాలు వస్తాయి. నేను కాలేజీలో చేరిన కొత్తలో
తెలుగు స్పెషల్ ఒక కోర్సు ఉండేది. మెల్లిమెల్లిగా దాంట్లో జాయిన్ అయ్యేవాళ్ళు తగ్గిపోయారు. 3 ఏళ్ల బట్టి అసలు ఎవరు ఆ కోర్సులో జాయిన్ అవుతానే అందరూ సాంస్క్రిట్ నేర్చుకోవటం మొదలెట్టారు. నేను చాలా ఆనందించేశాను. నేను పొనిలే తెలుగు స్పెషల్ తగ్గింది, దాని బదులు సాంస్క్రిట్ చదువుతున్నారా అంటే నవ్వారు వాళ్ళు. ఎందుకు చదువుతున్నారో తెలుసా? సాంస్క్రిట్ పరీక్ష రాస్తే వాళ్ళకి గ్యారెంటీగా 90 మార్కులు వస్తాయి వాడు ఏం రాసిన. తెలుగు స్పెషల్లో అంటే పోతని చెప్పిన శ్లోకం పద్యానికి అర్థం చెప్పగలగాలి, అది మాకెక్కడ అర్థం అవుతుంది? మేము సంస్కృతి ఆ తప్పు మనం ఆకాశాన్ని, వాక్ని పరిస్థితులు మార్చుకోవటానికి ఉపయోగించుకోవటంలే, పరిస్థితులకి బానిసలు అవటానికి ఉపయోగించుకుంటాం. ఉదాహరణ అర్థమవుతుందా మీకు? గురుదేవులు ఏం చెప్పాను, మీరెందుకు బానిసలు అవుతారు? మీరు పరిస్థితుల్ని మార్చగలరు, శాస్త్రమే అది. ఐన్స్టీన్ సిచ్యువేషన్, ఎలక్ట్రిసిటీ గురించి ఏమీ తెలియని, చదువు రాని, అక్షర జ్ఞానం లేని వాడు సిచ్యువేషన్, ఇద్దరికి ఒకేలాగా కరెంట్ వస్తుంది. ఐన్స్టీన్కి స్పెషల్గా ఎక్కువ రాదు, చదువు రాని వాడికి అయ్యో వీడికి చదువు రాదు కొంచెం తగ్గిద్దాం. ఉదాహరణ అర్థమవుతుందా? ఏ శక్తి గాయత్రి విశ్వామిత్రుడు వశిష్ఠుని చేసిందో ఈ కాలంలో వచ్చేసరికి మనకి ఆర్య సమాజము, గాయత్రి పేరు. ఈ 2 పేర్లు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ నేను చెప్తున్నది గుర్తుంచుకోండి, ఇది నేను పబ్లిక్ స్పీచ్ లాగే అవుతాను. మీరు కార్యకర్తలుగా ప్రపంచంలోకి విజృంభించాలి. ముందు ఆంధ్రప్రదేశ్ని గాయత్రి ప్రదేశ్గా మార్చాలి. అంటే ఒకడు వచ్చాడు నా దగ్గరికి, ఆంధ్రప్రదేశ్ని గాయత్రి ప్రదేశ్గా మార్చడం చాలా ఈజీ అండి, నేను మిమ్మల్ని జగద్గురువే చేసేస్తానన్నాడు ఒక వ్యక్తి వచ్చి. ఆంధ్రప్రదేశ్ ఎందుకయ్యా బాబు, నేను జగద్గురువే చేసేస్తానన్నాడు. అంతకంటే కావాల్సింది ఏంది, నేను ఎంత ఇచ్చుకోవాలి అన్నాడు. నీకు వచ్చిన దాంట్లో 50-50, నీకు జగద్గురువుగా మరి ఏదో వస్తుంది కదా, అంచేత నీకు ఎంత వస్తే అందులో సగం నాకు ఇచ్చేయాలి. అదేం పర్వాలేదు, నాకు వచ్చిన దాంట్లోనే కదా సగం ఇవ్వాలి, ఓకే, కానీ నేను చెప్పినట్టు చేయాలి అన్నాడు. కొంచెం వెనకాడాలి. ఎందుకు భయపడతావు? నువ్వు చేయలేదు నేను చెప్పలేను, చిన్న పని చెయ్యాలి నువ్వు అంతే, అది చిన్న పని చేస్తే నువ్వు జగద్గురువు అయిపోతావు. సరే చెప్పన్నా, జగత్ అనే పేరు కదా నీ స్నేహితుడు ఎవడైనా ఉన్నాడా, నీ మాట వినేవాడు? ఒకసారి అన్నాడు, రెండోసారి మాట్లాడక్కర్లేదు. ఉన్నాడండి, జగన్ అని ఉన్నాడు, నేను పేరు మార్చేసుకోవయ్యా, జగత్ అని పేరు పెట్టుకోవాలన్నాను. సరే పెట్టేసుకుంటాడా? పెట్టేసుకుంటాడు. ఒక్కసారి వాడిని పిలిచి నిన్ను గురువు అని పిలవమను, నువ్వు జగద్గురువు అయిపోతావు. అలా అవ్వాలనుకుంటే అవుతారు, అలా అవుతారు. ఆ తప్పు ఎప్పటి నుంచో చేస్తున్నాం. సంస్కారం గురించి మాట్లాడుతూ, యజ్ఞోపవీతం గురించి మాట్లాడుతూ ఇది చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. మీరు పక్కకి వెళ్ళిపోతారు ఎక్కడికో, నేనేం పక్కకి వెళ్తానులే, మిమ్మల్ని మళ్ళీ లైన్లో పెట్టడానికి అవస్థపడుతున్నా. నేను కథలు చెప్పటంలే, ఆ కథలో మనం చేసే తప్పు ఉంది. గోదానం చేస్తారు చాలామంది కాశీలో, నాకు ఇక్కడ తెలియదు, నేను ఇప్పుడు చూడలేదు. 1.25 రూపాయ అంటారు కాశీలో. 1.25 రూపాయ అంటే ₹1.25. అంచేత మీరు ఎందుకు కష్టపడతారండి? కాశీకి వచ్చారు కదా, గోదానం చేసేయండి, ₹1.25 ఇచ్చేయండి. భలే ఉందనుకునేవాడిని చిన్నప్పుడు. అందులో మూర్ఖత్వం అర్థమవుతుందా? అలా గోదానం చేసేటటువంటి మూర్ఖులను ఎందుకంటానంటే, 10 రూపాయలకి వజ్రాల హారం ఇస్తాను అంటే మీరు కొంటారా? 10 లక్షలకి ఇస్తానంటే, లేకపోతే బైబెక్ బారో స్టీల్ ఏదో విధంగా 10 లక్షల రూపాయలు తెచ్చుకుని కొంటారు, లేకపోతే డబ్బు. కానీ 10 రూపాయలకే ఇస్తానంటే అర్థమైందా? ₹1.25 గోదానమా? మేము గోదానం చేసాం, మా వాళ్ళు తరించిపోయారు అందుకనే మూర్ఖత్వం నుంచి ముందు బయటపడాలి. ఇక్కడ ఆస్తికులు నాస్తికుల గురించి నేనేం మాట్లాడటం లేదు. ఇదే కనుక ఉండుంటే అసలు అందరూ ఆస్తికులే అవుతారు. నిజమైన గోదానం ఎవరికైనా ఇస్తే ఖచ్చితంగా నీకు చాలా పుణ్యం వస్తుంది. ₹1.25 ప్లాస్టిక్ ఇప్పుడు రాదేమో కూడా, ₹1.25 ఖరీదు పెరిగింది గోదానం అక్కడ కూడా. యజ్ఞోపవీత సంస్కారం, ఇందాక ఏం చెప్పాను, సర్టిఫికేట్ మిమ్మల్ని ఇంజనీర్ చేస్తుంది, కానీ దాని ప్రకారం మీ ఆచరణ అవ్వాలి.
అది గురుదేవులు గాయత్రి మంత్రాన్ని ఇచ్చే ముందు మొట్టమొదట మీకు ఇచ్చే సంస్కారం అది ఒక కర్మకాండ ఉంటుంది. నువ్వు రా బాబు నా దగ్గరికి, నేను బాగా కొడతాను. కరెక్టేనా కర్మకాండ? ఇలా అంటే కొడతానన్నా రక్షిస్తానన్నా? కొడతానన్నా? మరి ఇలా అన్ని కొడతానంటే ఏం చేయాలా? చేత నువ్వు నోట్లోంచి ఏం మాట అంటావు దాని భావనకి అనుగుణ్యమైనటువంటి ప్రక్రియ జరగాలి. యజ్ఞోపవీతము ఆ ప్రక్రియ. ఏ ప్రక్రియ? ఏం చేయాలి? మీరు అవకాశాన్ని సృష్టించుకోవాలి. అందుకే గాయత్రి మంత్రాన్ని సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే మంత్రం. అంటే మీరేదో ఇంకో పృథ్వీ గ్రహం తయారు చేసేస్తాను, ఈ పృథ్వీ గ్రహం చాలు నాయన, ఇంకో పృథ్వీ గ్రహం ఎందుకు? సృష్టించడానికి కావాల్సిన అవకాశం అది ఇస్తుంది. అది దేని ద్వారా చేయగలరు మీరు? ఆకాశము జ్ఞానేంద్రియము, ఆకాశము కర్మేంద్రియము, చెవులు, శంఖము, చక్రము. కానీ కావలసిన రూపురేఖలు ఇవ్వాలి అంటే ప్రాణశక్తి ఉండాలి కదా. ఆకాశం సరిపోదు, వాయువు కావాలి. వాయువు అన్నది ఋషులు ఎప్పుడు వాడినా ఈ ఆకాశం గురించి వాడు మాట్లాడరు. వాడు ఎప్పుడు వాయువు గురించి మారినా ప్రాణం గురించి మాట్లాడతారు. ఆ తేడా మీరు గుర్తుంచుకోండి. ప్రాణము వేరు, శ్వాస వేరు. కానీ శ్వాసతోనే ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అనుకోకండి, అర్థమైందా? పని చేయగలిగే సామర్థ్యం, చేయగలిగేటటువంటి సామర్థ్యం. ఎందుకు ఇది చెప్తున్నాను నేను? ఈ యజ్ఞోపవీత సంస్కారంలో ఆ కర్మకాండ వెనకాతల మీరు ఇది చెయ్యగలిగేటటువంటి కర్మ ఎలా చేయాలో అనే రహస్యం అర్థమైందా? అది యజ్ఞోపవీతం అంటే. ఈ తాడు ఉందా లేదా? ఉండాలి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, మెడలో స్టెథోస్కోప్ లేకుండా తిరుగుతాడు. కానీ నిజంగా వాడు మెడిసిన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా స్టెథోస్కోప్ రాదు. చేత ఇది అవసరమే. దీని అనవసరం ఎందుకంటున్నానంటే అది ఉపయోగించుకోకరు రాకుండా అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తూ ఉంటాడు. చిన్నపిల్ల వాళ్ళ తండ్రి డాక్టర్, ఇంచేత చిన్నపిల్ల కూడా వాడి తండ్రికి స్టెథోస్కోప్ పెట్టి వాడి తండ్రి గుండెలు చూసి కాఫ్ సిరప్ ఏదో వేసుకోంటుంది. మనం అలా చేస్తున్నాం గాయత్రి. గురువు గారు కూడా పిల్లల్లాగే చూస్తారు. ఇందులో తప్పే లేదు. గురువు గారి ప్రేమ పిల్లల మీద గ్యారెంటీగా ఎక్కువ ఉంటుంది. అంచేత పిల్లవాడిలాగే ఉండిపోదలుచుకుంటే ఓకే. కానీ వయస్సు పెరిగి పిల్లవాడిలాగా ఉంటే తండ్రి ఆనందిస్తాడో ఏడుస్తున్నాడో మీకు తెలియదు. ఈ యజ్ఞోపవీతంలో 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. యజ్ఞము, ఇందాక గాయత్రి మంత్రం అంటే ఏంటో చెప్పాను కదా, అది అక్కడతో ఆపను. ఈ 3 రోజుల్లో మీకు ఆ సైన్స్ మొత్తం మీకు అప్పచెప్పేస్తారు. మీరు ఉపయోగించుకోవడం నేర్చుకోండి. మొదటి రోజు నుంచి మీకు ఫలితాలు వస్తాయి. మొదటి రోజు నుంచి ఎక్సర్సైజ్ మొదలెట్టాక 6వ నెలలో పవర్ రాదు. ఎప్పటి నుంచి వస్తుంది? మొదటి రోజు నుంచి వస్తుంది. 6వ నెలలో నీకు తెలుస్తుంది వచ్చిందని. కానీ ఇది తెలిసి చేస్తే, అంచేత యజ్ఞోపవీతం చేసుకున్న వాళ్ళు మొట్టమొదట యజ్ఞము అంటే ఏంటో తెలియదు. యజ్ఞాలు రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తాడు, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. మనందరం గాయత్రి మంత్ర జపం చేస్తున్నాం కదా. యజ్ఞానికి గాయత్రి మంత్ర జపానికి సంబంధం ఏంటో చెప్పగలరా మీరు? శ్రీకృష్ణుడే పాపం అప్పుడెప్పుడో 5000 సంవత్సరాల కిందట కదా, ఆయనకు తెలియదు యజ్ఞం అంటే ఏంటో. మీకు తెలుసు, ద్రవ్య యజ్ఞ, స్తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, రకరకాలైనటువంటి యజ్ఞాలు. ఈ యజ్ఞాలన్నింటిలోనూ ఆధారభూతమైనటువంటి స్వయముగా నేనే అని శ్రీకృష్ణుడు చెప్పుకున్నటువంటి యజ్ఞం ఏమిటి? జపం. మరి జపానికి యజ్ఞానికి మీరు ఏం ఆహుతులు ఇస్తున్నారు? ఎన్నిటికలు పెట్టారు? జగద్గురు అయిపోయారన్నమాట మీరు, నేను ముందు చెప్పిన ఉదాహరణలో. కానీ ఈ యజ్ఞము మిమ్మల్ని నిజంగానే జగద్గురు చేస్తుంది. భవిష్యవాణి ఉంది, రాబోయే 3 సంవత్సరాలలో భారతదేశము యొక్క సంస్కృతి మతము అంటలేదు నేను, హిందూ ధర్మం అని కూడా అంటలేదు. ఇంకేంటే ధర్మము అనే మాట సైంటిస్టులు కరెక్ట్గా వాడతారు, మనం తప్పుగా వాడతాం. ఫిజిక్స్లో
భౌతిక ధర్మము, రసాయనిక ధర్మము అని చెప్తారు తెలుగులో. అంటే దాని భౌతిక ప్రాపర్టీస్, లక్షణాలు, భౌతిక రసాయనిక లక్షణాలు. ధర్మము అంటే నీ లక్షణం అది. మనం అన్ని మతాల పేర్లు చెప్పుకుంటున్నాం, ఆ మతంలో ఉన్న లక్షణం కూడా ఏమీ ఉండదు. ఒక లక్షణం, ఆఖరికి డ్రెస్ కూడా ఉండదు భారతీయులకి. లక్షణాల్లో డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇది ఇట్లా కాస్త ఉన్నారు. యజ్ఞోపవీతం గురించి చెప్తున్నాను. దానికంటే ముందు ఏం చెప్పాను నేను మీకు? ఆకాశ జ్ఞానేంద్రియము, ఆకాశ కర్మేంద్రియం. మీరు ఉపయోగించుకోవాలి దాన్ని. లెక్చర్ విని వెళ్ళిపోవటం కాదు. ఈ 3 రోజుల్లో మీరు దాన్ని నేర్చుకోవాలి. ఆకాశాన్ని ఉపయోగించుకోవటం అంటే ఏంటి? అవకాశాలు మీ దగ్గరికి రావాలి. మీరు వెళ్ళరు ఎక్కడికి, అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. ఏ రూపంలో వస్తాయి? అష్ట సిద్ధి నవ నిధికే దాత, సబ్ సమర్థ గాయత్రి మాత. సకల సమర్థమైనటువంటి ఆ గాయత్రి ఏమిస్తుంది మీకు అంటే అష్టసిద్ధులు, నవనిధులు వస్తుంది. మీరేం అడుగుతారు? నా పంటి నొప్పి తిక్కితే చాలు. అష్టసిద్ధులు, నవనిధులు వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఏదైనా ఇవ్వగలడు. కాస్త ఆకలిస్తుందండి, 2 ఇడ్లీలు పెట్టించండి చాలు సార్. అడగొచ్చా అడగకూడదా ప్రెసిడెంట్? అడుగు బాబు. కానీ నేను మన మూర్ఖత్వం. నాతో చాలామంది అంటూ ఉండేవారు ఒకసారి, హైదరాబాద్ వాళ్ళు ముఖ్యంగా, మాస్టరు మాకు సినిమా టికెట్ దొరకలేదు, హౌస్ ఫుల్ అయిపోయింది, మీ పేరు చెప్పుకుందామండి వచ్చేసింది. అంటే గురువు పని ఏంటంటే నీకు టికెట్లు దొరకకపోతే బ్లాక్లో టికెట్ కొనిచ్చి, అది కూడా తన డబ్బు పెట్టాలి, వీళ్ళెవరు. ఆ మానసిక స్థితి కరెక్ట్ చేసుకోండి. అవకాశాలు ఎందుకు రావు అంటే, ఇలాంటి బుర్ర ఉన్నవాడు అవకాశాన్ని ఏం ఉపయోగించుకోగలడు? సద్బుద్ధి ఉండాలి దానికి. సద్బుద్ధి లేకపోతే వచ్చిన అవకాశమే మీ కొంపలు ముంచుతుంది. నేను ఎప్పుడూ ఒక చెప్తూ ఉండేవాడిని కదా, గుంటూరు నుంచి విజయవాడ వస్తూ ఎండాకాలంలో ఎండలో ఎందుకో నడిచి రావాలనిపించింది. నన్ను అడగండి నడిచేవా లేదా, నేను కథ చెప్తున్నాను, నిజంగా నేను నడవలేదు. ఎండాకాలంలో బాగా అలసట వచ్చేసి వస్తున్న వ్యక్తి చెట్టు కింద కూర్చున్నాడు. మీకు తెలుసో తెలీదు, రహస్యం చెప్పబోతున్నాను. ఇప్పటికీ ఆ చెట్టు ఉంది అక్కడ. దాన్ని కల్పవృక్షము అంటాం. ఇప్పటికీ ఉంది. అడ్రస్ చెప్తే ఇక్కడ నా లెక్చర్ వినరు, అక్కడ పారిపోతారు కల్పవృక్షం దగ్గర అని నేను చెప్పను. నేను అది మీరు గుర్తించాల్సిందే ఎక్కడో, కానీ నిజంగానే ఉంది. ఆ కల్పవృక్షం దగ్గర ఇతను తెలియకుండా కూర్చున్నాడు. ఎండ మంచినీళ్ళు కావాలి, చల్లటి నీళ్ళు ఉంటే బాగుండు అనుకున్నాడు. వచ్చింది, తాగేశాడు, అంతా అన్నాడు. చివరికి భోజనం కూడా అడిగాడు, అది వచ్చేసింది. పడుకోవాలనిపించింది, అందమైన హంసతూలిక పలుక వచ్చింది. ఇక్కడ అది గెలిపవా? అలాంటివి అడగండి. అవంతా కావాలంటే మీరు మాయాబజార్ చూడాలి. అలాంటిది ఏదో వచ్చింది అక్కడికి. వచ్చాక అతని మనసులో అది ఏదో రాక్షసు ఉందేమో, ఇక్కడ అన్నం తినేస్తుందేమో అనుకున్నాడు. ఏం జరిగింది? అంచేత ముందు మీరు ఆలోచించడం నేర్చుకోండి. మీరు ఆ ఆలోచనలో కరెక్ట్ లేకపోతే ఎక్కడో అక్కడ ఇలా పప్పులో కాలేస్తారు. పొందిందంతా కాకుండా మీరు కూడా చేత తెలివైన వాడు మీకు ఎంత ఇవ్వాలనుకున్నా అది ఇవ్వడు. ఇస్తే ఆ గురువు తప్పు. మీరు అనుకోవచ్చు, ఆటో దొరకకపోతే గురువు గారు మిమ్మల్ని తలుచుకున్నాను, ఆటో వచ్చేసిందండి. ఇంకా చాలా ఒక ఆశ్రమం దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చి సైకిల్ పెట్టి వెళ్ళారు లోపలికి. నేనన్నా తాళం వేయవయ్యా, గురువుగారు చూసుకుంటారుగా. అంటే నీ సైకిల్, నీకు అవకాశాలు కావాలి, పెద్ద పనులు చేయాలి, వస్తుందా? నీ సైకిలే నువ్వు కాపాడుకోలేని దత్తమ్మవి, ఎవరిని ఆ రక్షణ కావాలి? ఎవరిని? అక్కడున్న వాచ్మెన్ ఎవరినో అడగండి, ఓకే. గురువుని తీసుకొచ్చి నా సైకిల్ కాస్త చూడండి, నేను తాళం వేయాలి. మీరు లోపలికి వెళ్తారు గురువుని చూడటానికి. గురువు ఎక్కడ ఉంటాడు పాపం, మీ మాట వింటాడు కదా, మీ సైకిల్ దగ్గర అది కూడా మీకు తెలియటం లేదు. దీనిని గురుదేవులు విచార క్రాంతి, ఆలోచనలో మార్పు రావాలి,
మార్పు రావాలి ఆలోచనలో. మంచి కావాలి, చెడు కావాలి అన్నది భౌతికమైన ఆలోచనలే. అసలు ఆలోచనలలో రివల్యూషన్ రావాలి, క్రాంతి రావాలి. ఇదంతా ఏం చెప్తున్నానో మర్చిపోయాను. మధ్య కొంచెం ఆరోగ్యం బాగోలేదు, ఏమో అనుకోకండి. గట్టిగా గట్టిగా చెప్పండి. నాకైతే మైక్ ఉంది, మీరు అందరూ కలిస్తే మైక్ కంటే గట్టిగానే వస్తుంది. యజ్ఞోపవీతం గురించి చెప్తున్నాను. యజ్ఞాన జప యజ్ఞోస్మి అంచేత జపము ఖచ్చితంగా చేయవలసిందే. మంత్రాలలో ఏమన్నాడు? ఛందస్సుల్లో ఇంతవరకు ఒక్కడన్న మాట అడగలేదు. అంటే మీకు అర్థమైతే ఉంటుంది. కానీ ఇంతమంది గాయత్రి చేస్తున్న వాళ్ళని నేను అడుగుదాం అనుకుంటున్నాను. గాయత్రి మంత్రాన్ని, గాయత్రి ఛందస్సుకి తేడా ఉందా? కృష్ణుడు గాయత్రి మంత్రం నేను అనలే, గాయత్రి అదేం కదా అన్నాడు. ఆయన మంత్రం తెలియదేమో అప్పుడు గాయత్రి ఛందస్సు ఉండేది. తప్పక్కడ చూస్తున్నాం తెలుసా? జపం చేయమన్నారు. యజ్ఞానాం జప చేసి గాయత్రి మంత్ర జపము కాదు, గాయత్రి ఛందస్సు యొక్క తేడా అర్థమైందా? గాయత్రి మంత్రానికి ఛందస్సుకి తేడా ఉంది చాలాను. గురువు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే పరమ పూజ్య గురుదేవుల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒకే ఒక మాట అంటాను. విశ్వామిత్రుడు వశిష్ఠుడితో దయచేసి ఆయన్ని పోల్చకండి, అయితే ఆయనకి సిగ్గు చేయటు, మీ గురువుని మీరు కించపరుస్తున్నారు. ఎలా అడుగుతున్నాను? అందులో సైన్స్ వాళ్ళం కదా, వాళ్ళకైతే నేను చాలా ఈజీగానే జవాబు చెప్పేశాను. డాల్టన్ అనే ఒక వ్యక్తి యాటమ్ అనే మాట వాడాడు. మీరు దాని సైన్స్ అక్కర్లేదు, పరమాణువు అని గుర్తుంచుకోండి. డాల్టన్ అనే వ్యక్తి మొదటిసారి పరమాణువు అనే మాట వాడాడు. అతని ప్రకారము పరమాణువు విభజింపబడదు. యాటమ్ అంటే విభజింపబడదు అని అర్థం, ఇండివిజిబుల్. అది డాల్టన్ అనే సైంటిస్ట్ చెప్పాడు. ఈ మధ్యకాలంలో సుమారు 80 ఏళ్ల కిందట నీల్స్ బోర్ సోమర్ఫీల్డ్, సైంటిస్టుల పేర్లు ఎందుకు కానీ వాళ్ళు ఏమన్నారంటే యాటమ్ ఈజ్ డివిజిబుల్. యాటము డాల్టన్ చెప్పాడు దాన్ని ముక్కలు చేయలేమని, కానీ నీల్స్ బోర్ అనే అతను వాళ్ళు ఏం చెప్పారంటే అది తప్పది, యాటమ్ ఈజ్ డివిజిబుల్, పరమాణువుని ముక్కలు చేయొచ్చు, 3 ముక్కలు చేయొచ్చు. అక్కడ 3 ఎందుకు వచ్చిందో, యజ్ఞోపవీతంలో ఆ 3 తాళ్ళు ఎందుకు ఉంటాయో దానికి ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను. ఈ విషయం మర్చిపోలేదు, మీరు దోవ తప్పుతున్నారేమో విషయం గుర్తుంచుకోండి. యజ్ఞోపవీతం గురించి చెప్తున్నాను. యజ్ఞము అంటే ఏంటో కలిపి చెప్తున్నాను. యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను, ఛందస్సుల్లో గాయత్రి నేను, మంత్రాలలో గాయత్రి నేను అనలేదు ఆయన, ఛందస్సులలో. దీనికి చాలా అద్భుతంగా 5 స్టెప్పుల్లో మానవ శరీరంలో గాయత్రి ఛందస్సు ఎలా బయట పెట్టాలో ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఉంది. అది అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ఈ 5 స్టెప్స్ చాలా బాగా చేయిస్తారు వాళ్ళు. అందులో మరి గురువుని మీరు అడగకూడదు, కానీ ఆయన అడగండి. నిద్రపోవటం నేర్పండి. మీరు లెక్చర్ ఇస్తూ ఉండండి, మేము నిద్రపోతామంటే అసలు ఎవరికి నచ్చుతుందా? మీరు లెక్చర్ ఇస్తూ ఉండండి, మేము నిద్రపోతామని ఒప్పుకుంటారా? మీరే లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళారు అనుకోండి, ఎక్కడికైనా మేము నిద్రపోతానండి అని అడిగారు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? కానీ ఈ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మిమ్మల్ని నిద్రపిచ్చే టెక్నిక్ నేర్చుకుని ప్రపంచాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు, ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తారు. అది యోగ నిద్ర. అదే అడగండి. అంటే మిగతా వద్దా? అన్నం పెట్టమని అడిగాం అనుకోండి, ఇంకా అన్నం పెట్టి వదిలేస్తే ఏం చేస్తారు? మీకు అన్నం పెట్టమని కానీ ఇంకా ఏం కావాలి? యోగ నిద్ర అన్నం లాంటిది. కానీ మిగతా ఆ సారంతా బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ఒక్కటికే ఈ విశాలమైనటువంటి గాయత్రి దృక్పథం ఉంది. గాయత్రి దృక్పథం అంటే ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. అమ్మ నన్ను నటించటం లేదా? నిజంగా అది కరెక్టా? చెప్పింది అర్థమవుతుందా? ఏంటి గాయత్రి అంటే? మళ్ళీ గుర్తు చెప్పండి.
ఆకాశ జ్ఞాన కర్మేంద్రియాలను వాయువు యొక్క జ్ఞాన కర్మేంద్రియాలను ఉపయోగించుకునేటటువంటి సైన్స్. మర్చిపోవద్దు. అది మర్చిపోతే మళ్ళీ మీరు గాయత్రి మంత్రంలోకి వెళ్తారు, గాయత్రి ఛందస్సులోకి వెళ్ళరు. గాయత్రి మంత్ర జపం చేయండి, గాయత్రి ఛందస్సుగా మారండి. ఛందస్సుగా మారడానికి యోగ నిద్ర మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ క్లాస్ కాదు ఇప్పుడు, కానీ ఇది గుర్తుంచుకొని అడగాలి మీరు. వరంగల్లో ఒక సంఘటన జరిగింది. ఒక పిల్లవాడు, మా కుటుంబంలో సభ్యులు, చిన్న కుర్రవాడు కారు కావాలి అని గోల చేసేస్తున్నాడు. ఎక్కడ కొంటాడు కారు? అర్ధరాత్రి 12 ఎంతో అయింది. మేము 108 కుండలు ఏటీఎం పూర్తి చేసుకుని వస్తున్నాం బయటికి. వాడు గోల. రామకృష్ణ ఏం చేద్దాము? కారు కొనేద్దాం. ఈ సమయం పోయిందయ్యా, బొమ్మ కారే కొనగలం మేము. అది కదే బొమ్మ కారే కొందాం, కానీ నేను చెప్పిన చోట కొనాలన్నాను. మెడికల్ షాప్కి వెళ్ళి కొన్నాను. అంతాడు మెడికల్ షాప్ వాడు ఉందా లేదా అని. ఉదాహరణ అర్థమవుతుందా? ఇదేమి చెప్తున్నాను? ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి? ఇక్కడే ఉండవచ్చు వాళ్ళు, కానీ ఎప్పుడు ప్రేమగా వాళ్ళకి అడుగుగా వాళ్ళు చెప్పింది చేస్తాము అనే నమ్మకం కలిగించి ఉంటే గాయత్రి ఛందస్సే యోగ నిద్ర అంటారు అని మీరు నేర్చుకోగలుగుతారు. కానీ కథ పూర్తి చేయాలి కదా. మరి మీరు చెప్పారు కదా అతనికి, ఎందుకు సలహా ఇచ్చాను? అక్కడ షాప్ ఒకటి ఇప్పుడు కాలు దొరకవుగా ఇక్కడ అన్నాడు. పిల్లవాడికి చెప్పండి, చూసావా కాలు దొరకదు కదా, ఇంకా నేనేం చేస్తాను అన్నాడు. వాడు ఏడు బాబు. చేత మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో యోగ నిద్ర గురించి. దేని గురించి చెప్తున్నా? ఇది యజ్ఞోపవీతం గురించి చెప్తున్నా. యజ్ఞం అంటే ఏంటో అర్థం చేసుకోండి. హింట్ ఇచ్చాను నేను, తర్వాత క్లాసులో చెప్తాను. ఉపవీతము అంటే ఏంటి? దగ్గరికి వెళ్ళి జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఆ ఇంద్రియాన్ని కంట్రోల్లో ఉండాలి. మనస్సు యొక్క కర్మేంద్రియము మస్తిష్కం, మనస్సు యొక్క జ్ఞానేంద్రియం మనస్సే. కానీ ఇంకాస్త ముందుకెళ్తే మనస్సు యొక్క జ్ఞానేంద్రియం బుద్ధి అని మనకు తెలుస్తుంది. అక్కడ గాయత్రి మంత్రం గురించి మనం సాయంత్రం క్లాసులో మాట్లాడుకున్నాం. అంచేత ఈ యజ్ఞోపవీతం వేసుకుంటున్నటువంటి వాడు ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి, మన హృదయం ఎటువైపు ఉంటుంది? కుడివైపు ఎడమవైపా? ఈ తాళ్ళు, యజ్ఞోపవీతం తాళ్ళు దేని మీద నుంచి వెళ్తున్నాయి? హార్ట్ మీద నుంచి వెళ్తుంది. కరెక్ట్గా ఈ యజ్ఞోపవీతం ఎటు నుంచి వెళ్తుందో అక్కడే 3 నాడులు ఉన్నాయి. నెర్వ్స్ కాదు, కంటి కనిపించవి, దానికంటే సూక్ష్మమైంది. రక్త నాళిక కంటే సూక్ష్మమైంది రక్తము. రక్త నాళిక ఠోర్ గట్టిది కదా, దాంట్లోంచి ప్రవహించేది ఏంటి? నెత్తురు, ద్రవస్థితి. కానీ నెత్తురు ప్రవహించడానికి నెర్వ్స్ ఉపయోగించుకుంటాం మనం, నాడులు. కానీ నాడుల్లోంచి ఏంటి ప్రవహిస్తుందో అది ప్రాణము. అర్థమైందో లేదో మీకు? చాలా నాడులు కావాలి మనకి. రక్తం ప్రవహించాలి అంటే రక్త నాళిక ఉండాలి మీకు, లేకపోతే ఎంత నెత్తురున్నా ఏమవుతుంది? అలాగే నాడులు ఉండాలి, నెర్వ్స్. కానీ నెర్వ్స్లో ప్రవహిస్తున్నటువంటి రక్తం లాంటిదే ప్రాణం. నాడులలోంచి మనకి ఆ రక్తం, ప్రాణము దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి కేంద్రము ఈ దరిదాపుల్లో ఉన్నది. అక్కడ నుంచి అది 3 యొక్క మల్టిపుల్స్గా శరీరం అంతా నాడులు విస్తరిస్తాయి. అవి ఎలా విస్తరిస్తున్నాయో మీరు గాయత్రి జపం చేస్తున్నప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి మీ శరీరాన్ని. అందుకే దీన్ని అంతర్యాత్ర అంటాం. అంతర్యాత్ర చేయడానికి మీకు ఏ మతస్థులు అవ్వాలి? బహిర్యాత్రకు అయితే నేను దేవాలయానికి వెళ్తానా, చర్చికి వెళ్తానా, దానికి వెళ్తానా అని అడుగుతావు. లోపలికి వెళ్ళటానికి ఏం కావాలి మీకు? మీ శరీరం కావాలి. దేహో దేవాలయ ప్రోక్త, ఒక్క మాట గుర్తుంచుకుని దాని ప్రకారము మీ జీవితాన్ని మలుచుకుంటే యజ్ఞోపవీతం అవుతుంది. దేహాన్ని దేవాలయంగా మార్చుకుంటాం. క్రిస్టియన్స్ అయితే ఏమంటారు? దేహాన్ని చర్చిగా మార్చుకుంటారు.
ముస్లిం అయితే ఏమంటాడు? దేహాలయాన్ని మస్జిద్గా మార్చుకుంటాను. సిక్ అయితే ఏమంటాడు? దేహాలయాన్ని గురుద్వారాగా మార్చుకుంటాను. వాళ్ళ మందిరాలు. కానీ మందిరాలలో ఉన్న భగవంతుడు మీకు ఉపయోగపడ్డు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఇంజనీరింగ్ నాలెడ్జ్ మీకు ఉపయోగపడదు. మీలో దూరిన ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఆ యజ్ఞాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో యజ్ఞం. డైరెక్ట్ మీనింగ్ అక్కడే ఉంది. మీరు మారాలి. దాన్ని మారటానికి 2 అద్భుతమైనటువంటి పుస్తకాలను మీకు పరిచయం చేస్తాను. పరిచయం చేస్తామంటే అర్థం ఏంటి? ఈ పుస్తకాలు మళ్ళీ చదువుతారా మీరు? ఇంజనీరింగ్ పాస్ అయిపోయాక ఇంజనీరింగ్ పుస్తకాలు చదువుతాడా, దాన్ని ఉపయోగించుకుంటాడా? అంతేనా? మళ్ళీ మేము చదువుతామండి. ఈ 3 రోజుల్లో ఈ పుస్తకం అయిపోవాలి. ప్రజ్ఞావతార కథామృతంలో ఇప్పుడు నేను చెప్పిందంతా ఆ పుస్తకంలో ఉంది. ఈ కథామృతం అనేది గురుదేవుల యొక్క వాంగ్మయంలో మొదటి పుస్తకం. ఇంతలో పుస్తకం, దాన్ని సింప్లిఫైడ్ ఫామ్. న్యూక్లియర్ ఎనర్జీ మీద చాలా పుస్తకాలు ఉంటాయి సైన్స్ చదివిన వాళ్ళకి. కానీ అంతెందుకయ్యా E=mc² అనుకో నీకు వచ్చేస్తుంది అంటే అది కరెక్టే. అలాగా ప్రజ్ఞావతార కథామృతం ఒకటి మనం ఇక్కడ చదువుతాం. దీనివల్ల ఏం చెయ్యాలి? మీరు సత్యయుగాన్ని తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తాడు? గురువుగారు ఆశీర్వాదమా? ఆయనే ఆశీర్వదిస్తే వచ్చేసి ఉంటే ఆయన అసలు మీ జోలికి వచ్చి ఉండేవాడు కాదు. మనం ప్రయత్నించాలి. మన శరీరము దేవాలయంగా మారాలి. ఈ దేవాలయాలుగా మార్చేటటువంటి శక్తి తంత్రము అంతా కూడా ఈ యజ్ఞోపవీతంలో ఉంది. శక్తి తంత్రము అంటే నేను టెక్నాలజీ అనే చెప్తున్నాను. టెక్నాలజీలో అన్నీ కావాలి కనుక మీరు ఎలా నిద్రపోవాలి? యోగ నిద్రపోదలుచుకుంటే కొన్ని, కానీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అడుగుతారో చూసుకోండి. జీవితాలు మారిపోయేటటువంటి సూచనలు చాలా ఇచ్చాను. కొంచెం మీకు అవగాహన ఉంటే గురువు గారి యొక్క ఈ నూతన ధర్మము అనుకోండి. దీన్ని ఈ ధర్మము తర్వాత ఇంకా ఏ ధర్మము భూమి మీదకి రాదు. ఉన్న ధర్మాలన్నీ తుడుచుకుపోతాయి. ఇంచేత అన్ని ధర్మాలకి బయట ఉన్నాయి దేవాలయాలు. ఈ ధర్మానికి ఈ దేహమే దేవాలయం అయినప్పుడు ఇంకో కొత్త ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? వాడి దేహం మార్చాలి, కానీ దేహం మారదు. అది కూడా గుర్తుంచుకోండి. ఈ దేహం యొక్క స్వరూపం ఇంకా మారదు. దాని పరిపక్వత పూర్తిగా వచ్చేసింది. అందువల్లే దేవతలు కూడా మానవ శరీరధారి ఇవ్వాలనుకుంటారు. అంచేత ఈ అద్భుతమైనటువంటి దేవాలయం లాంటి యజ్ఞోపవీత సంస్కారాల లాంటి గాయత్రి మంత్రం లాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాము. జై గురుదేవ్.